ప్రసంగి 5వ అధ్యాయం 9వ వచనం చదువుతారు బిగ్గరగా. ఏ దేశములో రాజు మన దేశం మన భూమి విషయమై శ్రద్ధ కలిగి ఉంటారో ఆ దేశమునకు సర్వ విషయములయందు నే మేలు కలుగ చేసేదను. చప్పలు కొట్టు గట్టిగా 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 గట్టిగా. సర్వ విషయములలో నీకు మేలు కలుగునుగాక. ఏ దేశములో రాజు శ్రద్ధ కలిగి ఉంటాడో చెప్పొచ్చేటప్పుడు మిమ్మల్ని గురించి మనల గురించి మిమ్మల్ని మీకు ఒకసారి పరిచయం చేస్తా. మనమందరం ఎవరు అంటే రాజులైన యాజక సమూహము. చెప్పండి, మనమంతా ఎవరిమి? ఒక ముక్కలో చెప్పండి, రాజులం రాణులం. హల్లెలూయా. చెప్పండి, ఎవరు? రాజులం. అందరు చెప్పండి గట్టిగా. ఏ దేశమును గురించి రాజులారా శ్రద్ధ కలిగి నీవు ఉంటావో ఆ దేశములో సర్వ విషయముల యందు నీకు మేలు చేసేదను. ఆమేన్. దేశం ఒకటి భౌతికమైన దేశం మనం ఉంటున్నది. ఒక కవి కవితో రాస్తున్నాడు, మనందరికీ బాగా చాలాసార్లు విన్నాం. దేశం అంటూ మట్టి కాదోయ్, ఏంటోయ్ చెప్పండోయ్, చెప్పండోయ్, మనుషులోయ్ అనండి. మీరు కూడా అండి, ఏంటోయ్ అందరు గట్టిగానండి. మనుషులోయ్. మనిషి మనస్సు, మనిషి హృదయము ఒక దేశం. మనిషి మనస్సు, మనిషి నివసిస్తున్న ఈ భారతదేశం ఒక దేశం అయితే నీ హృదయం ఒక దేశం, నీ పొరుగువాని యొక్క హృదయం ఒక దేశం. నీ హృదయం ఒక దేశము, నీ సహోదరి యొక్క హృదయం ఒక దేశం. ఈ దేశములలో నీకు సర్వ విషయముల యందు నీకు మేలు కలుగునుగాక, నీకు మేలు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చాలామంది ఏంటి, ఈ దేశం బాగాలేదు, ఈ దేశం అంతా కీడే, మాకు మేము ఉంటున్న ప్రాంతంలో ఏ కోశాన మేలు లేదు, అంతా కీడే అనుభవిస్తున్నాం, అంతా బాధలే అనుభవిస్తున్నాం, ప్రభుత్వాల ద్వారా ప్రయోజనం లేదు, ఏంటి సౌకర్యాలు లేవు, ఏంటి వసతులు లేవు. ఇవన్నిటిని గురించి భౌతికంగా చాలామంది బాధించబడుతూ ఉంటారు. అయితే ప్రియ సహోదరి సహోదరా, దేవాది దేవుడు ఈ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవమున ప్రభు మనందరికీ తెలియజేస్తున్న చక్కటి మాట ఏంటంటే, నీకు ఈ దేశములో ఆ దేశములో ఏంటి సర్వ విషయాలలో నీకు మేలు కలుగునుగాక. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. యెషయా 49వ అధ్యాయం 8వ వచనం చదువుతారు. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ ప్రార్థన ఆలకిస్తున్నాను, నీకు ఉత్తరం ఇచ్చాను, ఆదుకున్నాను. బాగేనండి. బంధింపబడినటువంటి వారితోనూ బయటికి రండి అని చీకట్లో ఉన్నటువంటి వారితోనూ బాగేనండి దేశమును చక్కపరచండి, పాడైపోయినటువంటి స్వాస్థ్యములను మీరు మరలా పంచిపెట్టడానికి నిన్ను కాపాడి
ప్రజలకు నిబంధనగా నా దేవుడు మనలందరినీ మార్చునుగాక. కొట్టు ఒకసారి గట్టిగా, గట్టి కొట్టు గట్టిగా. ముందుగా ప్రభు సన్నిధిలో రక్షించబడినటువంటి వారులారా, ప్రభు మనందరితో చెబుతున్నాడు, నిన్ను కాపాడి పాడైపోయినటువంటి దేశపు ప్రజలతో, పాడైపోయినటువంటి దేశపు రాష్ట్రపు ప్రాంతాల గురించి ప్రభువు నిన్ను నియమిస్తున్నాడు. ప్రభువు నిన్ను బలముగా వాడుకోబోతున్నాడు. ప్రభువు నీ ద్వారా, నీ వలన అనేకులను రక్షించునుగాక. చప్పలు కొట్టి గట్టిగా. చెర నుండి నువ్వు విడిపించుదుగాక, చెరసాల నుండి విడిపించుదుగాక, పాపపు బంధకాల నుండి విడిపించుదుగాక. ఆమేన్. దేవుడు మనలను అనేక విధమైనటువంటి కట్టబడినటువంటి వారిని, చీకట్లో ఉన్నటువంటి వారిని, బంధింపబడినటువంటి వారిని అందరిని విడిపించటానికి దేవుడు మనకొక బాధ్యత ఇచ్చాడు. మనకొక బాధ్యత ఇచ్చి మనలను ఒక రాజులుగా దేవుడు నియమించాడు. ఆమేన్. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. ఒక కాలం రాబోతుంది, రాజ్యదండం పట్టుకొని ఈ లోకములో మనలను ఏలినటువంటి వారందరినీ మనం ఏలబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. 1000 ఏండ్ల పరిపాలనలో రాజ్యదండం పట్టుకొని నిత్యములో అనేకులను మనం ఏలబోతున్నాం. భూమి మీద కూడా దేవుడు అట్టి అధికారం, అట్టి ఉన్నతమైనటువంటి కృప, అట్టి ఉన్నతమైనటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చేసాడు. ఈ రోజున దేశంలో నివసిస్తున్నావంటే నువ్వు ఒట్టి వాళ్ళవు కాదు, గట్టి వాళ్ళవు. నువ్వు చేతగాని వాళ్ళవు కాదు, బలమైన జనానివి. నీవు ఏమి చేయలేనటువంటి వాళ్ళవు కాదు, నువ్వు ఒక రాజువి. నువ్వు ఒక ప్రాంతంలో ఉన్నావా, ఆ ప్రాంతం అంతటికి నువ్వు ఒక రాజువి. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. మనము మన ప్రాంతంలో ఉండి దేవుడు మనల్ని ఒక రాజులుగా నియమించాడు. సంఘానికి, సేవకుల్ని ఒక రాజులుగా నియమించాడు. విశ్వాసుల్ని అన్య జనుల ఎదుట ఒక రాజులుగా నియమించాడు. దేనికో తెలుసా? చక్కపరచాలి, చక్కబెట్టి బంధింపబడిన వారిని, చెరసాలలో ఉన్నటువంటి వారిని నువ్వు చూచి మౌనంగా ఉండకూడదు సుమి. ఏం చేయాలి తెలుసా? రాజులు కలుసుకొని వారి విషయమై మహారాజైన యేసయ్యకి చెప్పాలి. చెప్పలు కొడదాం గట్టిగా, గట్టిగా. మహారాజైన యేసయ్యకి చెప్పాలి. ఆరాధనలో చెప్పే ఒక చిన్న ఎగ్జాంపుల్ పాల్ యాంక్షా గారు, ఎస్లన్న గారు చెప్పారు మాకు సేవకుల కూటంలో. ఆ దేశపు ప్రధాని పాల్ యాంక్షా గారి చర్చి ఆఫీస్కి ఫోన్ చేశారంట. మన దేశం పిఐ గారు, మన దేశం ప్రధాని మాట్లాడతారట. పాల్ యాంక్షా గారిని పిలవండి అంటే ఆయన లేరండి, ప్రార్థనలో ఉన్నారు. ఏమిటి పిలుస్తుంది ఎవరో తెలుసా? సామాన్యపు వాళ్ళు కాదు, ప్రధాని గారే అని అంటుంటే మొత్తం మీద ఆయన సరే చెప్తానండి అని ఆ అసిస్టెంట్ పోయి ఆ డోర్ గార్డ్ నుంచి ఉంటే అంతసేపటికి రావట్లా. 2-3 సార్లు ఫోన్ వచ్చింది, వినిపించుకోవాలా. అలాగ అయిపోయినాక మళ్ళీ సాయంకాలానికి ఆయన పట్టుబట్టి నేను పిలిస్తే నేను ఫోన్ చేస్తే అని సిరాకు పడుతూ పదే చేపిస్తున్నాడంట. చివరాఖరికి ఆయన ప్రార్థన ముగించుకొని వచ్చి ఫోన్ కాల్ ఎత్తి మాట్లాడటం ప్రారంభించాడట. హల్లెలూయా. ఆయన ఎత్తటం తెలుసు. నేను ఎవరినో తెలుసా? నేను ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజుని. నన్నే నువ్వు కేర్ చేయట్లేదు ఏంది? నేను నీతో మాట్లాడాలని, దేశపు భవిష్యత్తుని గురించి నీతో చెప్పాలని అనుకున్నాను. నువ్వేంటి ఇలాగా కేర్లెస్గా ఉన్నావని చెప్పేసి అన్నప్పుడు ఆయన నోటి నుంచి ఒకటే మాట వచ్చిందంట. నువ్వు ఒక దేశానికి ఒక రాజువైతే ప్రపంచానికే రాజాతి రాజుతో మాట్లాడుతున్నా అని చెప్పాడంట. చెప్పలు కొట్టి గట్టిగా,
ప్రపంచానికే రాజు అయినటువంటి రాజాది రాజుతో మాట్లాడుతున్నా నేను. ఎవరు? ఆయనే సర్వ సృష్టికర్త. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున చాలామంది మన స్థితి, మన యొక్క పరిస్థితి ఏంటిదో తెలియక చాలా దేవుని నమ్ముకొని కూడా, దేవుణ్ణి విశ్వసించి కూడా, దేవుని వాక్యాన్ని వింటూ కూడా, దేవుని సన్నిధికి వచ్చి పోతూ కూడా వాళ్ళని నీరసపరుచుకోవటం, లేకపోతే ఆయాసపరుచుకోవటం, ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఫీల్ అయిపోవటం, ఈ జీవితం ఎందుకు అవుతుంది ఇలాగే. ప్రభు సన్నిధిలో నువ్వు ఒక రాజుగా దేవుడు నియమించాడు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందేవో, సెలెక్ట్ అయ్యావో దేవుని రాజ్యానికి, అప్పుడు మరుక్షణమే నువ్వు ఒక రాజువి. దేవుని సన్నిధిలో ఆ మహారాజుతో నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ఒక రాష్ట్రంలో ఉన్న సీఎం గారు ప్రధానితో తరచుగా మాట్లాడుతూ ఉండాలి లావాదేవీలన్నిటిని గురించి. మా రాష్ట్రంలో ఇలాగ కాలువలు వేయాలి, బ్రిడ్జి కట్టాలి, డ్యామ్ కట్టాలి, ఇలాగ పోయి మాట్లాడుతూ ఉండాలి. లేకపోతే ఫండ్స్ రావు, లేకపోతే అక్కడ నుంచి ఏ విధమైనటువంటి ఫండ్స్ రావు, ఏ విధమైన అధికారం రాదు. ఉన్నటువంటి దాంతో చాలినటువంటి దాంతో బ్రతుకలా కొనసాగించబడాల్సి వచ్చింది. లేదు, ప్రధాన రాజాది రాజుతోనూ మాట్లాడాలి. ఈ రోజున క్రైస్తవ లోకానికి, క్రీస్తుని నమ్మిన బిడ్డలకు ప్రార్థించే ఒక ఉన్నతమైనటువంటి స్వతంత్రత ఉండినప్పటికీ కూడా ఈ రోజున ప్రార్థించలేని పరిస్థితి, ప్రార్థించలేనటువంటి అనుభవం. ప్రియ సహోదరి సోదరులారా, ఈ స్వతంత్ర దినోత్సవమున దేవాతి దేవుడు మన స్థితిని గురించి మనకు తెలియజేస్తున్నాడు. మన బ్రతుకులు, మన స్థితులేంటో మనల్ని దేవుడు తప్పక తెలియజేస్తున్నాడు. రోషము తెచ్చుకొని రాజాది రాజుతో మాట్లాడుతూ పరలోకంలో నుండి ఒక బలమైనటువంటి ఒక అధికారం, ఒక ఆశీర్వాదాలు, ఒక నిధులు నువ్వు సంపాదించుకొని అనేకులను రక్షించుదుగాక, అనేకులను పట్టుకుందుగాక, అనేకులను రక్షించుదుగాక. ఆమేన్. చాలామంది సంఘంలో ఎప్పుడో రక్షించబడి వచ్చి ఉంటారు. బాగానండి, కొంతమంది అందరూ చాలామంది కలిసి ఉన్నాం కాబట్టి సంఘం పుట్టినప్పుడు వచ్చి ఉంటారు. నీ ద్వారా ఎంతమంది లోకంలో నుంచి దేవుడి సన్నిధికి తీసుకొచ్చావు, నీ ప్రాంతంలో నుంచి అంటే ఉన్న వాళ్ళని పోగొట్టారు, కానీ బయట నుంచి తెచ్చిన వాళ్ళు లేరు. ఉన్నవాళ్ళను పోగొట్టారు, కానీ బయట నుంచి తెచ్చిన వాళ్ళు లేరు. పాస్టర్ గారు, నేను ఫలానా అదిగో ఆ నలుగురు నేనే సంపాదించింది. పాస్టర్ గారు, నేను అదిగో ఆ నలుగురిని నేనే సంపాదించింది. ఈ గుంటకల్లో అలా కానీ ఉంటే ఇటువంటి చర్చిలు గుంటకల చుట్టూరు 3 కట్టాల్సి వచ్చేది. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఉన్న కానుంచి రాజులు కదా రాజకీయాలు ఎక్కువ, రాజులు కదా రాజకీయాలు ఎక్కువ. రాజకీయాలు చేసి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో అనేకులను పిలిచి చెరలో ఉన్నవారిని, బంధింపబడిన వారిని అందరిని పిలుచుకురావాల్సింది పోయి ఈ రోజున ఎలాగ కొనసాగించబడుతున్నాం ఈ రాజులైన యాజక సమూహములో. ఇదొక రాజ్యసభ. హల్లెలూయా చదవం గట్టిగా, హల్లెలూయా. మనమంతా రాజులైన యాజక సమూహం కనుక ఇదొక రాజ్యసభ. ఈ సభలో ఈ ఆగస్టు 15వ తారీఖున డిస్కషన్ చేయాలి. మన రాష్ట్రాలు, మన దేశ పరిస్థితులు ఎలా ఉన్నాయని మనం అందరం డిస్కషన్ చేసి ఆ విధంగా మరలా పోయి పునఃప్రారంభించాలి. ఆమేన్ చెప్పాలండి, హల్లెలూయా. మరలా పునఃప్రారంభించాలి నీ పనులు, నీ ప్రభుత్వాన్ని, నీ అధికారాన్ని. చక్కగా మనుషుల్ని చీకట్లో నుండి, బందీ గృహాల్లో నుండి బాధించబడుతున్న వారిని విడిపించాలి. సంసారాలను కూల్చివేయకూడదు. పచ్చగా కలకల్లాడుతుంటే ఆ సంసారంలో నిప్పులు పోయకూడదు. సమాధానం నెలకొల్పాలి, శాంతిని నెలకొల్పాలి. ఒక దెబ్బ తినినా సరే ఎదురు వాళ్ళకి సమాధానాన్ని పంచాలి. ఇదే కదా చక్కబెట్టడం అంటే. ఈ యెషయా గ్రంథంలో రాయబడిన మాట అదే. చక్కబెట్టి బందీలుగా ఉన్న వారిని విడిపించండి, చీకట్లో ఉన్న వారిని విడిపించండి. ఈ రోజున ఏది
చక్కదిద్ది చక్క పెట్టుకొని నీ ప్రాంతాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నశించిపోయి ఆత్మలకు చక్కగా వివరించి చెప్పుకొని విడిపించి నడిపించేది ఎవరు? సరే ఆలోచించండి. దేశాన్ని స్వతంత్రత తీసుకురావడం కోసం యోధులు ఎంతోమంది ప్రయాసపడ్డారు. నేను పోయిన సంవత్సరం ఇదే రోజున సమర యోధులు అని ప్రసంగం చెప్పాను, గుర్తుందా? సమర యోధులు అని ప్రసంగం చెప్పి అది వాళ్ళని పోల్చుకుంటూ మనందరికీ పోల్చి చెప్పాను. మనం వాళ్ళు భౌతికమైన సమర యోధులైతే మనం ఆత్మ సంబంధమైన సమర యోధులం. ఇప్పుడు ఈ పూట మనం ఒక రాజులం. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సభ్యత, సఖ్యత, సమాధానం నీ నోటి నుంచి చక్కగా రావాలి. అందరికీ నీ నోటి నుంచి ఏడుస్తున్న వారికి ఆదరణ కలగాలి. బంధించబడిన వారికి ఎలాగ విడిపించబడాలో ఆలోచన చెప్పాలి. చీకట్లో, పాపం అనే చీకట్లో, అక్రమాలనే చీకట్లో ఉన్నటువంటి వారికి నువ్వు ఒక వెలుగుగా, నువ్వు ఒక కాంతి రేఖగా మారాలి. మారినప్పుడు దేవుని సన్నిధులు నీ ద్వారా నువ్వు వెలుగుతున్నటువంటి దినములలో నీ ద్వారా అనేకులు ప్రభు యొక్క రాజ్యానికి, ప్రభు యొక్క నిత్య స్వాస్థ్యానికి ప్రభు సన్నిధులను మార్చబడదుముగాక. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే నువ్వు స్వాస్థ్యములను పంచిపెట్టాలి. ఏంటి అవి స్వాస్థ్యము? ఇదే మారు మనసు, రక్షణ, బాప్తిస్మము, కృపావరములు, తలంతులు, ఇవన్నిటిని పంచిపెట్టాలి నువ్వు. అంతేగాని నీ కాడున్నా తీసుకెళ్ళి పంచిపెట్టమని చెప్పట్లేదు, కానీ నీ దగ్గర ఒకటి ఉంది, అదే రక్షణ అనుభూతి. నువ్వు వాళ్ళకు ఒక స్వాస్థ్యముగా పంచి ఇచ్చి నీది స్థితి ఇది అని వాళ్ళకి తెలియచెప్పాలి. నీ పరిస్థితి ఇది జీవితం కాదు, ఇది నిజమైన జీవితం అని చక్కగా తెలియచెప్పాలి. హల్లెలూయా మేరే భాయ్యో, హల్లెలూయా చెప్పండి. రాజుగారు ఏమంటున్నాడు తెలుసా? మేరే భాయ్యో, వినండి, నేను చెప్పేది రాజ్యంలో, రాష్ట్రంలో, దేశంలో ఇలాగుండండి. ఆయన ప్రసంగం చేస్తాడు. ప్రధానమంత్రి రాజులందరినీ రాజ్యసభలో అనేకులని మీటింగ్లో పిలిచి ఇలాగ చెప్తాడనమాట. వాళ్ళు విని అలాగా చేయటానికి ప్రయత్నిస్తారు. మన జెండా నిలవాలి, మనం మరలా నెక్స్ట్ కూడా మనం నెగ్గాలి. వాళ్ళదేమో 5 ఏళ్ల పాలన, మనదైతే జీవితాంత పాలన. దేవునికి స్తోత్ర. చెబుదాం గట్టిగా హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేశమునకు మేలు కలగాలి అంటే నీ ద్వారా, దేశమునకు నీ ద్వారా, మన ద్వారా, మనందరి ద్వారా మేలు కలగాలి అని అంటే నేను సూటిగా తేట తెల్లగా 1, 2 మీరు ఒప్పుకొని ఇష్టపడితే మరొకటి, ఓకేనా? చదువుతారు ఆ మాట. లేవియాకాండం 26వ అధ్యాయం, లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనం. ఓకే. ఎవ్వడును మిమ్మలను భయపెట్టడు, ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేస్తాను. ఈ దేశములోనికి చదువు, మీరు మీ శత్రువులను తరుముతారు, మీరు మీ ఎదుట వారు ఖడ్గము చేత పడతారు, మీలో ఒక 5 మంది 100 మందిని తరుముతారు. కొట్టు ఒకసారి గట్టిగా, మరి గట్టిగా గట్టిగా. 100 మంది 10,000 మందిని తరుముదాము. హల్లెలూయా. నీవు దేశమునకు మేలు చేయాలి, నీవు దేశమునకు మేలు చేయాలి. హల్లెలూయా. చెప్దాం గట్టిగా హల్లెలూయా.
ఇర్మియా పుస్తకంలో కూడా దీనికి లింక్ ఒకటి చదివితే తర్వాత మనం ధ్యానం చేసుకుందాం. 5వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతారు. యెహోవా యందు బాగేనండి, మీరు తర్వాత చదువుకోనండి. దేశములో మీ కొరకు క్షేమము తలపెట్టేదను. దేశములో మీ ద్వారా, మీ వలన దేవుడు మనకు చేసే మేలు ఏంటంటే, మన ద్వారా మనకును, మన ద్వారా అనేకులకును క్షేమం అనే మేలు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. దుష్ట మృగములు నీలోనికి మీలోనికి రావు. మీరు దేనికి భయపడకుండగా, మీరు దేనికి చెడియకుండగా, భయపడకుండగా, ప్రియ సహోదరి సహోదరా, మీ మధ్యలో దేవుని యొక్క ఖడ్గం ఒకటి సంచరించునుగాక. ఆ ఖడ్గమే దేవుని కృపా వాక్యము. చెప్పండి, ఆ ఖడ్గమే దేవుని కృపా వాక్యము. ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో చక్కగా ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నారు. దేవుని మందిరములో, దేవుని యొక్క సన్నిధిలో వాక్యం వింటున్నారు, ఆరాధన చేస్తున్నారు, చక్కగా అనేక మాటలు వింటున్నారు, సహవాసానికి చెంది ఉన్నారు. చెంది నీవు నీ ప్రాంతంలో, నీవు నీ సంఘములో ఒక దుష్ట మృగము లాంటి క్రియలు, మరొకసారి చదువుతారు లేవియా, కలుగజేస్తాను. మీరు పండుకొనినప్పుడు ఎవరును మిమ్మల్ని భయపెట్టరు. చేస్తాను, ఏది రాదు. మీరు మీ శత్రువులను తరుముతారు. చాలు 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 చాలు. బాగేనండి. ప్రభు సన్నిధిలో ఈ రోజున చాలామంది వాళ్ళ జీవితాలలో క్షేమము అనేది చాలా మందిలో మొదటిగా చెప్పినట్లుగా కొదువైపోయింది, కరువైపోయింది. ఏమిటి ఈ విధమైనటువంటి దుష్ట మృగములు అనంటే, ప్రియ సహోదరి సహోదరా, దేశంలో జరుగుతున్న ఓ భయంకరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు నీ కళ్ళ ఎదుటగా పడుతున్నాయి. ఆడపిల్లలని పాడు చేసి వాళ్ళని లేకుండా చేస్తున్నారు. రీసెంట్గా బయటపడింది ఒక విషయం. ఆ గుడి చుట్టూ 200 ఆడపిల్లల సేవలు పెట్టుకొచ్చింది. కర్ణాటకలోనా? కర్ణాటక. చెప్పండి, ఎంతమంది? భక్తి చేయడానికి పోతే లేకుండా, అసలు ఏమైపోయిందో తెలియలా. భక్తి చేయటానికి పోతే లేకుండా ఆడంతా పూడ్చిపెట్టి చేసేవాడే పశ్చాత్తాపడి గవర్నమెంట్ పొంగిపోతే, ఇదేముంది సార్, ఇక్కడ మీరు తిరిగే ప్రతి స్థలంలో ఒక్కొక్క అమ్మాయి, ఒక్కొక్క ఆడపిల్ల శవాలు ఉన్నాయి చూడండి అని తవ్వితే అన్నీ అలాగా దట్టాలైపోయినాయి. ఎన్ని సంవత్సరాల నుంచి దేశంలో ఎన్ని జరుగుతున్నాయి ఒక్కసారని ఆలోచించారా? ఎన్ని ఎదుర్కొంటున్నాం, ఎన్ని చూస్తున్నాం. ఈ దేశంలో, ఆ దేశంలోని దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి నీకు సర్వ విషయములలో మేలు చేస్తానని ప్రభు చెప్తే, నీ ద్వారా, నీ వలన దేశము ఏ విధంగా క్షేమముగా నడుస్తుంది ఒకసారి ఆలోచించండి.
నీ వలన, నీ ద్వారా మన వలన సంఘము, సమాజము, దేశము సస్యశ్యామలముగా ఉందా, లేకపోతే ఓ భయంకరమైనటువంటి ఆటుపోటుల మధ్య దుష్ట మృగాలు సంచరిస్తూ ఉంటే ఛై హే థో అనే మాట రావట్లేదు ఈ రోజున. మన ఇంటి ముందు ఒక పందో కుక్క వస్తే ఏమంటామండి మనం? అనండి గట్టిగా, ఛై కుక్కని అంటున్నారంటే సరిపోయేది. భార్యని కూడా అంటున్నారు, ఛై కుక్క వచ్చిపోయింది కుక్కని అన్నాడు. తర్వాత భార్య అట్లాగే వస్తుంటే ఛై అంటున్నాడు. అన్న ఎందుకన్నా కుక్కని అన్నిసార్లు అంటున్నాడు? కుక్కని కదన్న, మా ఇంట్లో ఉన్న మా ఆవిడ్ని. లేలుయా, ఆవిడ్ని ఎందుకన్నా ఆ పేరు పెట్టి పిలుచుకోపోయారా? ఇదిగో అదిగో అని పిలవపోయావా? ఛై చీ ఛోయ్ అట. ప్రియ సహోదరి, దుష్ట మార్గాలు ఏంటివి? కోపాలు, కక్షలు, ఓ భయంకరమైనటువంటి మత విభేదాలు, మత విభేదాలు రేపువారు. ఇవన్నీ ఎవరంటే మృగాలు. చెప్పండి, ఎవరు వీళ్ళు? పంటను పాడు చేస్తూ ఉంటాయి, దేశాన్ని పాడు చేస్తూ ఉంటాయి. దేశాన్ని, పంటను పాడు చేస్తున్న వాటిని ఏం చేయాలంటే, నీవు జ్ఞానము కలిగి, వివేకము కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దాని విషయమై ప్రభు దగ్గర నువ్వు ప్రార్థన చేస్తూ యేసు నామములో తరిమి కొట్టుదుముగాక. మన దేశపు భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కనుక, క్రైస్తవుడు భుజ స్కంధాల మీద ఉంది కనుక తరిమి కొట్టుదుముగాక. ఎంతమంది తరుగుతారు? చెప్పు, ఎంతమందిని తరుగుతారు? బా చాలా 5 మంది చాలు. ప్రభు ఇంకా ఇక్కడ అంటే 5 మందే ఉంది, అక్కడ అసలు 3 చెప్పాడు. చెప్పండి ఎంతమంది? 3 కలిసి నా దగ్గర అడగండి, తరిమి కొట్టకపోతే అప్పుడు అడగండి. ప్రభు అంటున్నాడు, నన్ను అడగండి, 2 కలిసి నన్ను అడగండి, నేను తరిమి కొట్టకపోతే అప్పుడు అడగండి. 5 మంది 100 మందినంట తరిమి 100 మంది అబ్బా. చాలా మంది మనం ఏమనుకుంటాం తెలుసు? బలహీనులం, మాకెవరున్నారు వెనక, మాకెవరున్నారన్నయ్య, మనకెవరున్నారన్నయ్య వెనకాల? క్రైస్తత్వానికి ఎవరున్నారన్నయ్య? మనకు ప్రభుత్వాలు ఉన్నాయా? మొన్న అజయ్ బాబు అని అన్న అంటాడు, మాకెవరు లేరని మీరు ఇట్లా చేస్తున్నారు. పిచ్చివాళ్ళు. మన వెనకాల మన మహారాజు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ఇవేంటిని తరిమి కొట్టాలని అంటే, శాపాన్ని, పాపాన్ని, దుర్మార్గతని, కోపాన్ని, ఈర్ష్యలను, మత కలహాలను యేసు నామములో తరిమి కొట్టుదుముగాక, సమాధానపరచుదుముగాక, దేశాన్ని క్షేమపరచుదుముగాక. క్షేమమనే మేలుతో నా దేవుడు మనలను నింపునుగాక. ఈ రోజున దేశము భవిష్యత్తు ఎందుకు ఎదగట్లేదు, ఎందుకు బలపడట్లేదు అని అంటే, మనిషికి మధ్య మనం ప్రార్థనలో కూడా చెప్పుకున్నాం, మనిషికి మధ్య ఓ భయంకరమైనటువంటి విపత్తులు. నేను ఎదగాలని మిగిలిన వాడిని తొక్కివేయాలని చూస్తున్నటువంటి ఆలోచనలను పారదోలాలి. డాక్టర్ అంబేద్కర్ సాహిబ్ గారు కులాలు, మతాలు చూడలేదు, అందరూ ఒకలాగా ఉండాలని చూశాడు. రాజ్యాంగాన్ని రాశాడు చక్కగా. దేశాన్ని అంతటిని ఒక ఘాటి మీద నడిపిస్తూ వచ్చాడు. ఈ రోజున ఆత్మీయ రాజులమైనటువంటి మనము దేవుని యొక్క పరలోకపు రాజ్యానికి నీవు ఒక ఘాటి మీద, ఒక దాటి మీద నువ్వు నడిపించాలి. దానిని ఏ ఘాటిలో, ఏ మార్గంలో తెలుసా? ప్రేమ, సమాధానం, క్షేమము, అన్యోన్య అనుబంధాలతో దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ఆప్యాయతలతో నువ్వు నడిపించాలి. నడిపించినప్పుడు ఆ దేశం అంతా ఎలా ఉంటుందంటే, అందుకే నాకు చదివే మనం, తొలకరి వర్షం, కడవరి వర్షం అది చక్కగా దాని కాలంలో మనందరి మీద కురియునుగాక. ఈ దేవుని యొక్క గిఫ్ట్, వరములు ఇవన్నీ దేవుని యొక్క గిఫ్ట్. ఈ సంవత్సరం మే నెలలో వర్షాలు పడ్డాయి బీభత్సంగా.
హల్లెలూయా. జూన్ జూలైలో వర్షాలు లేవు. ఏదో ఇప్పుడు 2-3 రోజుల నుంచి పడుతున్నాయిలేండి. చూస్తే ఏంటి ఇలాగా ఋతువులు టైం, వ్యవసాయకుడు అంటాడు ఆ టైంలో వేస్తేనే పంట పండుతుందండి పాస్టర్ గారు, లేకపోతే పండదండి. వర్షాలు పడుతున్నాయి ముందు వేసినా అది వేస్ట్ అయిపోతాయి. దానికంటూ ఒక అదును ఉంటుంది, దానికంటూ ఒక పొదును ఉంటుంది, దానికంటూ ఒక పరిపక్వత కలిగేటువంటి వసంతం అనేది ఒక కాలం ఒకటి ఉంటుంది. అవన్నీ ఎలా ఏర్పడతాయో తెలుసా? దేశంలో, రాష్ట్రంలో ఇవన్నీ ఒక సమాధానం, ఒక క్షేమము ఇవన్నీ ఎలా కలుగుతాయి అంటే ఈ దేశములో, ఆ దేశములో నీవు నిశ్చయముగా తరిమి కొట్టుదుగాక. హల్లెలూయా. కోపాన్ని, ద్వేషాన్ని, అసూయని ఈ విధమైనటువంటి విభేదాలను వీటన్నిటిని తరిమి కొట్టాలి. ప్రభు సన్నిధిలో నువ్వేదో వాళ్ళు ఎమ్మడబడి కొట్టమని కాదు, ప్రార్థన చేయాలి. 2-3 కలిసి, ఒక 5 మంది కలిసి ప్రభు సన్నిధిలో అనుకొని ప్రార్థించాలి. ఒక వార్త గురించి విని తప్పనిసరిగా ప్రార్థించాలి. 100 మంది, ఒక 5 మంది కలిసి తప్పనిసరిగా ప్రభు దగ్గర వేడుకోవాలి. మన దేశ పరిస్థితి ఇలా ఉంది. షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వారు కలుసుకొని యెరూషలేము వైపు కిటికీలు ఓపెన్ చేసి ప్రభు సన్నిధిలో అందరూ యెరూషలేము వైపు చూసుకుంటా చేతులు పట్టుకుని అలాగ ప్రార్థన చేసేవాళ్ళట. ప్రార్థన చేశారు కనుకనే ఆ దేశాన్ని పట్టుకొనగలిగారు. ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి జీవిస్తున్నావు? నీ కళ్ళ ఎదుట ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఎన్ని అగాత్యాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు 30 ఏళ్ల కిందట ఒక మనిషి చచ్చిపోయాడంటే ఆ వీధి అందరూ కూడా పనికి మానేసి అక్కడే కూర్చొని ఏడ్చుకుంటా దాన్ని తలంచుకొని ఒక వారం, 20 రోజులు, ఒక నెల రోజులు భయంగా ఉండేవాళ్ళు. ఇప్పుడా పలానా చోట ఇట్లా బస్సు తిరిగిబడి 100 మంది చచ్చిపోయారంట. అవునా అని చదువుతున్నారు, పక్కన పడేస్తున్నారు ఆ పేపరు. లేకపోతే ఈ రీల్స్ అలా పైకి నెట్టేస్తున్నారు అన్నమాట. రీల్స్ బాధించే వాళ్ళు ఎవరు? ఏడ్చి ప్రలాపించి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? నీ దేశం కాదా? నీవు నీ దేశంలో నివసించట్లేదా? నీ దేశంలో దుష్ట మృగాలు బహుగా పాడు చేస్తూ ఉంటే నువ్వెలా మౌనంగా ఉంటావు? ఒకసారి ఆలోచించండి. మొన్న ఈ మధ్య శిలువ ప్రసాద్ అయ్యగారు చనిపోయారు. అయ్యగారు ఉన్నప్పుడు మినిస్ట్రీలో ఎక్కడన్నా ఏమైనా జరిగిందంటే ఆయన ఉపవాసం ఉండేవాడు. మేము అప్పుడు గుంటూరు క్వారంటైన్లో బ్రదర్లుగా ఉండేవాళ్ళం. ఆయన ఉపవాసం ఉండేవాడు. అయ్యా భోంచేయండి అయ్యా అని ట్రే తీసుకొస్తే ఇవాళ అక్కడ ఏదో జరిగింది, అది జరగటానికి కారణం నేనే. దానికి నేను ఇక్కడ ఉపవాసం ప్రార్థన చేస్తే అది క్లియర్ అవుతుంది అనేవాడు. అయ్యా పిచ్చి మాటలా నేను అప్పుడు ఇంకా అంతగా సేవలో ఆత్మీయతలు ఎదగని వాడిని. కానీ తర్వాత తెలుసుకొనగా దేవుడు కూడా మాట్లాడుతున్న చక్కటి విషయాలు అక్కడ ఆ విషయాలు జరుగుతుంటే నువ్వెలాగా ఉంటున్నావు, నువ్వెలాగా తింటున్నావు, నువ్వెలాగ నిద్రపోతున్నావు. నీ ఇంటి ఎదురే, నీ ఇంటి పక్కనే భయంకరంగా కొట్టుకున్నారు. ఆ రాత్రి అంతా వాళ్ళకి నిద్ర లేదు, భయంకరంగా పరిస్థితి. కానీ నువ్వు ప్రశాంతంగా ఉంటావు. పక్కింట్లో కానీ గొడవ అవనియండి, యువతల ఇంట్లో వాళ్ళు ఇక ఫ్యాన్ గాలి వచ్చేదానికంటే వీళ్ళు కూడా కొంచెం పోసుకుని ఆహాహా ఓహోహో అనుకుంటా ఉంటారు అన్నమాట. ఎవరు? ఈ దేశ ప్రజలు, ఈ దేశంలో ఉన్న నీ సాటి సహోదరుడు. కనుక ప్రియ సహోదరి సోదరులు, ఎక్కువగా వివరించి చెప్పడానికి సమయం లేదు. దేవుని సన్నిధిలో నీవు నీ దేశంలో, ఆత్మీయ దేశంలోను భౌతికమైన దేశంలో సంచరిస్తున్నావు. నీవు నీ ద్వారా అనేకులకి మేలు చేయుదుముగాక. ఆ మేలే క్షేమమనే మేలు. హల్లెలూయా. చదవండిగా హల్లెలూయా. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో ఏలీ చెబుతాడు, అమ్మా ఈ ప్రార్థనా వీరుల సమావేశములో నీవు ఇశ్రాయేలీయుల దేవునితో చేసుకుని మనవి ఆయన నీకు దయచేయునుగాక. నీవిక క్షేమముగా వెళ్ళుము. చప్పలు కొట్టి గట్టిగా, నీవిక క్షేమముగా వెళ్ళుము, నీవిక క్షేమముగా వెళ్ళుము, నీవిక క్షేమముగా వెళ్ళు. నువ్వు ఇశ్రాయేలీయుల దేవుని సన్నిధిలో ఇశ్రాయేలు దేవునితో చేసుకునే మనవి ఆయన నీకు దయచేయునుగాక. మీరు 5 మంది కలుస్తారో, 3 కలుస్తారో, 100 మంది కలుస్తారో,
మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశంలో ఉన్న ప్రతి దుష్ట వర్గాలు తరిమి 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 ఎన్ని దూరముగా పారిపోవునుగాక. ఆమేన్. ఈ రోజున నీ కుటుంబంలోనే హింసించువారున్నారు, బాధించువారున్నారు. యెషయా గ్రంథంలో కూడా రాయబడి ఉంది. నిన్ను బాధించేవారు నీకు దూరం అవుతారు. నిన్ను దుఃఖపెట్టి, నిన్ను వేడిపించి, నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు నీకు దూరం అవుతారు అని ఎన్నో ప్రవచన గ్రంథాలు, ప్రవచన మాటలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులు, చాలామంది నిర్లక్ష్యముతో నీ కళ్ళ ముందే అనేకమైన దుష్ట మృగాలు సంచరిస్తుంటే వాటిని గురించి పట్టనట్టుగా అది నా మీదకి రాలేదు కదా, నాకు కాదు కదా అన్నట్లుగా నువ్వు ఉంటున్నావు. ఒకప్పుడు అక్కడ ఇక్కడ సంఘానికి హింస జరుగుతుంటే మౌనంగా చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఇక్కడే దుష్ట మృగాలు పనిచేస్తున్నాయి, సంఘాలను పాడు చేస్తున్నాయి, సేవకుల్ని పాడు చేస్తున్నారు. భయంకరమైనటువంటి విపత్తులు మనం కళ్ళారా చూస్తున్నాం. ఇంకెప్పుడు నువ్వు రేగేది, ఇంకెప్పుడు నువ్వు ప్రార్థించేది, ఇంకెప్పుడు ప్రభు సన్నిధిలో మూలిగి మొరపెట్టేది ఎప్పుడు తరిమి కొడతావు నువ్వు? దేశ క్షేమం చూడు, దేశ క్షేమం చూడు, సంఘ క్షేమం చూడు, రాష్ట్ర క్షేమం చూడు. నీ ద్వారా, మన వలన, మన ద్వారా దేశానికి క్షేమం అనే మేలు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. పాపము విస్తరిస్తున్న కొలది ప్రకృతి కూడా విజృంభించిపోతుందంట. పాపము, అక్రమము, అన్యాయము విస్తరిస్తున్న కొలది ప్రకృతి కూడా సముద్రాలు ముందుకు పొరలి వస్తున్నాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రకృతిలో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరగటానికి గల కారణాలు ఏంటంటే, ఆత్మీయులు ఏడ్చాల్సిన ఏడిపోయింది తెలుసా? నా వలనేనేమో అని ఏడవాలి. నా ద్వారే నేను ప్రార్థించలేదు, మొరపెట్టలేదు, నేనేం చేయట్లేదు, నా మటుకు నేను తిని ఈ దేశంలో ఉంటున్నాను, నా దేశం కోసం నేనేం చేస్తున్నాను అని ఒక ప్రశ్న వేసుకో. నా దేశ ప్రజల కోసం, నా సంఘ ప్రజల కోసం, నా రాష్ట్ర ప్రజల కోసం నా ద్వారా ఏం ప్రయోజనం ఉంది? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే మనలో తెలియనటువంటి ఉత్సాహం, ఉజ్జీవం, ఆసక్తి మనలో కలుగుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరా, దేవుని యొక్క సన్నిధిలో, సముఖంలో ఆశ్చర్యమైనటువంటి ఘనకార్యాలు, గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన ద్వారా, నీ వలన నీవు తరిమేటువంటి విషయాలను బట్టి దేవుడు నీ వలన సమాజానికి, దేశానికి క్షేమము చేకూర్చుదుగాక. ఆమేన్. చెప్పలు గట్టిగా హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. సెకండ్ వన్, కీర్తన గ్రంథం 74వ కీర్తన 12వ వచనం. రాజై ఉన్నాడు. బాగానండి. నెక్స్ట్ వన్, దేవుడు చేస్తున్నటువంటి మేలు మన ద్వారా, మనవలో, మనతో మహారాజై ఉన్నాడు. దేశములో మహారక్షణ కలుగజేస్తూ ఉన్నాడు. ఆయనే. ఆమేన్. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. దేశములో మహారక్షణ కలుగుచున్నది. చెప్పండి, ఏం కలుగుతుంది? చెప్పండి, ఏం కలుగుతుంది? రక్షణ. రక్షణ. మన దేశపు బార్డర్లో రక్షక భటులు ఉన్నారు. ఇది భౌతికంగా వాళ్ళు రాత్రి మగుళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయలేదు. వారిని, వారి కుటుంబాలని సౌఖ్యంగా కాపాడినట్లుగా స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంకా అనేక శాఖలు ఉన్నాయి, చాలా విజ్ఞాపనలు ఉన్నాయి. మీకు వాట్సాప్లో పంపుతాను, తప్పక వాటి కోసం రోజు ప్రార్థన చేయండి. హల్లెలూయా. చదవండి గట్టిగా హల్లెలూయా. మహారాజై ఉన్నాడు. ఆయన మనందరికీ మహారక్షణ కలుగజేస్తున్నాడట. నీవు పొందుకును రక్షణ
ఇది లోక సంబంధం మటుకే కాదు, పర సంబంధమైనటువంటి మహారక్షణ ఉన్నది. బాప్తిసం పొందువారులారా ఆలకించండి. బాప్తిసం పొందినటువంటి వారులారా ఆలకించండి. నువ్వు పొందినటువంటి రక్షణ మహారక్షణ. ఆ రక్షకుడైన యేసుక్రీస్తు మనలోను మనతోనూ ఆయన నిరంతరము నివసిస్తూ ఉన్నాడు. మనలోను మనతోనూ ఎప్పుడు మనతోనే నివాసం చేస్తున్నాడు. దేవుని ఆయన రక్షకుడుగా మన మధ్యలో మనతో నివాస ఇహమందును పరమందును ఆయన మనకు రక్షణ కలుగచేయునుగాక. ఒకటి, మారు మనస్సు పొందేటువంటి రక్షణ. దైవజనుడు పౌలు గారు అంటాడు, అనుదినము దేవుని సన్నిధిలో మనము రక్షించబడినట్లుగా ఆయనే మనకు ఒక రక్షక భటులుగా, ఆయనే మనకు అనుదినము మనలను రక్షించు దాతగా, రక్షించు రక్షకుడుగా ఆయన మనతో ఉన్నాడు. మీకు అందరూ తెలియంది ఏం కాదు, నేను చెప్పాల్సినంత వాక్యాలేం కాదు, కానీ మీకు తెలియని ఏం కాదు. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మీరు ఊరకనే నిలిచి చూడండి, మీరు ఊరకనే నిలిచి చూడండి. ఈ రోజున మీరు ఎదురు చూస్తూ కలవరపడుతున్నటువంటి ప్రతి శత్రువులు మీ కంటికి కనపడరు. ఎదురైనటువంటి అపాయం, ఎదురైనటువంటి భయంకరమైనటువంటి దారి ఎరుగక, గురి గమ్యము లేక జీవితం ఏంటా అని నీలో నీవు బాధించబడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రియ సహోదరి సోదరా, దేవాది దేవుడు తెలియజేస్తున్న చక్కటి విషయం, ఆయన నీకు మహారాజయ్యుండి ఆయన నీకు బలమైన రక్షణ కలగచేయునుగాక. మోషే, నువ్వెలా ఆగిపోయావు, ఎందుకు నిలిచిపోయావు? సాగిపోడి. మోషే అంటాడు, యాడికయ్యా సాగిపోయేది? నేనెవరు అనుకున్నారు? శూన్యములో సృష్టిని కలుగజేసిన వాడను, సమస్తమును నిర్మాణకుడును, నిర్మించిన వాడును, శాసించగలిగినటువంటి వాడను. ఈ రోజున చాలా మందిలో నమ్మకం, విశ్వాసం అనేది కొదువైపోయి సమస్యల మధ్య సతమతమైపోతూ అనేకుల జీవితాలలో పాపముల నుండి విడిపించబడలేక, లేకపోతే అనేకమైనటువంటి రక్షణ లేనటువంటి అనేకమైనటువంటి సాతాను కీడు అపాయాలు లేకపోతే శోధనలో, శ్రమల్లో కూరుకొని పోయి వాటి ద్వారా బాధించబడుతున్నారు. నిన్ను సృష్టించినవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు, నిన్ను రక్షించినవాడు చాతగానివాడు కాదు. తప్పక ఆయన నీకు మహారక్షణ కలుగచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరులారా, దీనిలోని సమస్యల్లో నుండి ఆయన నీకు గొప్ప రక్షకుడుగా రక్షణ కలుగజేస్తూ, ప్రతి శ్రమల నుండి, శోధనల నుంచి, శత్రువుల దాడుల నుంచి, అపాయాల నుండి ఆయన నీకు రక్షకుడుగా ఆయన ప్రతి క్షణం నిన్ను ఈ దేశములో కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. మారు మనసే లేకుండా ఉన్నటువంటి వారికి ఆయన ఎవరో తెలుసా? మహారక్షణ కలుగజేస్తాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె ఆ బావి యొద్ద నుంచొని ఉండగా యేసుక్రీస్తుల వారు మధ్యాహ్న కాల సమయమందు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఆగస్టు 15లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? నీ పాపము నుంచి విడిపించాలని, నీ అక్రమాల్లో నుంచి విడిపించాలని, నీ చీకటి బ్రతుకుల్లో నుంచి విడిపించాలని, నీకు మహారక్షణ కలగచేయాలని. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. మహారక్షణ నీకు కలుగునట్లుగా ఆయన నీ కోసం, నీ గురించి ఈ మధ్యాహ్న కాలమందు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎన్నో గ్రామాలున్నాయి, ఎంతోమంది ప్రజలు రక్షించాలని ఆయనకి ఎంతో ధ్యేయం ఉన్నా ఆ పాపి రక్షించబడటం కోసం అక్కడి నుంచొని ఉన్నాడు.
నీళ్ళు కోసం ఒకటే పరిగెత్తుకుంటూ వచ్చింది. కొంచెం నీళ్ళు కావాలమ్మా అని అడిగాడు. మీదా కులం, మాది కులం, మీదా కులం, మీదా కులం అంటుంది ఆ అమ్మాయి. కులాలు కాదమ్మా, నాకు నీళ్లు కావాలి, కులాల గురించి నేను అడగట్లేదు మిమ్మల్ని. ప్రభు వేడుకుంటున్నటువంటి చక్కటి భావం ఏంటంటే, నువ్వు మారు మనసు పొందు, మంచిగా జీవించు అని అడుగుతున్నాడు. మారు మనసు పొందు, రక్షించబడు అని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్విచ్చే నీళ్లు త్రాగితే నేను మరలా దప్పికొంటాను. నేనిచ్చు నీళ్లు నువ్వు త్రాగితే మరి ఎప్పటికీ దప్పికొనవు. దేవునికి స్తోత్రం. అదేదో తీసుకురండి బాబు, ఇవ్వండి అయ్యా, ఇంత దూరం రావటం ఎందుకు? వెంటనే ఆయన అంటాడు, నీకున్నటువంటి భర్తలను పిలుచుకురా. ఇప్పుడున్నవాడు కూడా నీ వాడు కాదు. ఎన్నో ఆశయాలతో ఎన్నో కోరికల మధ్య ఎన్నో ఉన్నతమైనటువంటి ధ్యేయాలతో పరుగులెడుతున్నావు. ఇప్పుడున్నది కూడా నీది కాదు. ఎండమావుల్లాగా కనుమరుగైపోతాయి. డబ్బు వెనకెడతా, ఘనతలు ఎనికెడతా, హోదాలు ఎనికెడతా, అనేకమైనటువంటి మనుషులు ఎనికెడతా, నచ్చి మెచ్చినటువంటి వారు వెనికెడతా పరుగులెడుతున్నావు. అది నీది కాదని చెబుతున్నాడు దేవుడు. అది నీది కాదు. ప్రభు మాట్లాడుతుండగానే ఆయన అంటాడు, నేను దేవుని వరం. దేవునికి స్తోత్రం. ఆమె చేసినవన్నీ ఆమెతో మాట్లాడుతుంటే ఆమెకు తెలియనటువంటి పశ్చాత్తాపమై, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మహారాజు దిగి వచ్చాడు. చెప్పలు కొడదాం గట్టిగా. నాతో మాట్లాడాడు, నన్ను మార్చాడు, నేను చేసినవన్నీ నాతో చెబుతూ ఉన్నాడు. భ్రాంతి నుండి ఆశ్చర్యపడిపోయి గ్రామాల నుంచి ప్రజలను తోడుకొని వచ్చింది. ప్రియ సహోదరి సోదరా, ఆయన అంతకుముందు ఆమె జీవితంలో ఎన్నో సంవత్సరాలకి యాకోబు బావి దగ్గర నీళ్లు చేదుకుంటుంది. ఏ రోజున ఆమెకు జీవితంలో యాకోబు నీళ్ళు ద్వారా రక్షణ లేదు. ఊరిలో పెద్దలు అనబడుతున్న వాళ్ళు ఉంటారు, గొప్పవాళ్ళు అనబడుతున్న వాళ్ళు ఉంటారు, ఆస్తి కలిగిన వాళ్ళు ఉంటారు, రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా నీకు ఈ మహారక్షణ కలగదు. ఈ మహారక్షకుడిని యేసయ్య నీ బాధల్లో, నీ కన్నీళ్లలో నుండి విడిపించడమే కాకుండా నీ పాప శాపములను మధ్య నుంచి విడిపించి రక్షించి నిన్ను ఈ దేశములో ఒక ఆశీర్వాదకరంగా నా దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఆయన మనలను ఒక దీవెనకరంగా, మహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒక్కొక్కరిని నడిపించునుగాక. దేశంలో అందరు కోరుకునేది రక్షణ. చెప్పండి, ఏం కోరుకుంటారు? చాలామంది ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారు, గొప్ప గొప్ప వాళ్ళు అయితే మాకు రక్షణ లేకుండా పోతుందండి. స్త్రీల సమాజం ఏమంటారు? మాకు రక్షణ లేకుండా పోతుందండి. రా ఇక్కడికి, యేసు ప్రభు దగ్గరికి. మాకు రక్షణ లేకుండా పోతుందండి. వాళ్ళు ఇవ్వలేరు. ఒకళ్ళు ఇస్తే డబ్బుతో నేను కొన్ని రోజులు కాపాడగలుగుతారు. నీ ఆత్మను కాపాడలేరు. నీ పాపమును, దోషమును తీసివేయలేరు. అందుకనే దేవాతి దేవుడు చక్కగా మనతో చెబుతున్నాడు, దేశంలో మహారాజు అయినటువంటి దేవుడు మహారక్షణ మనకు కలగచేయునుగాక. క్రైస్తవ లోకం అంతటికి మహారక్షణ కలగజేయునుగాక. శత్రువులను తరిమి 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 పారదోలునుగాక. అగాధ సముద్రంలో నా దేవుడు ముంచి వేసినట్లుగా అనేకులను కలవరం పుట్టించునుగాక. ఆమేన్. ఆయన చెప్పకనే చెబుతున్నాడు, ఈ దేశంలో నిన్ను బాధించువారు, నిన్ను వేధించువారు, నిన్ను ఇబ్బంది పెట్టువారు నీ కంటికి రేపు రోజు నుంచి కనపడరు. ఆమేన్. ఏ సమస్యలతో, ఏ కన్నీళ్లతో, ఏ రోగముతో వేడుస్తున్నావో ఈ ఆగస్టు 15 ప్రార్థనా వీరుల సమావేశంలో ఒక చిన్న ప్రార్థన చేసుకో. తప్పగా నా దేవుడు నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యలన్నీ కూడా తొలగించి వేయునుగాక, తీసివేయబడునుగాక. మహానందం, మహారక్షణతో దేవుని సన్నిధిలో నీ దేశములో, ఈ దేశములో, మన దేశంలో సంతోషంగా, స్వేచ్ఛగా, ఆనందంగా ప్రభు సన్నిధిలో మనం జీవించుదాముగాక. ఆమేన్. హల్లెలూయా.
చదువు గట్టిగా హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఇంకా మారు మనసు పొందకుండగా బాప్తిసం పొందకుండగా రక్షించబడకుండగా మీరు ఉంటున్నారా? తప్పనిసరిగా బాప్తిసం పొందుట ద్వారా నీకు మహారక్షణ కలుగును. మార్కు సువార్త తెలుసు కదా, 16 నమ్మి బాప్తిసం పొందినవాడు, స్వరం ఇందాక చెప్పాను కదా, కంటిన్యూ చేయమని. ఇది తెలిసిన వాడే. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికి స్వరం చెప్పాలి గట్టిగా, శిక్ష విధింపబడునుగాక. ఆమెను చెబుతారా? బుర్ర తక్కువ మీకు, బుర్ర తక్కువ. ఎటు పోయి ఎటు వస్తారు మీకే తెలియట్లేదా? హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు అంటారంటే కానీ అక్కడ తీర్పు జరిగిన తర్వాత ఆడ ఘోరమైనటువంటి పరిస్థితులు పడేటప్పుడు నీ జీవితం ఇంకెంతే అని చెప్తారు. కనుక దేవుని సన్నిధిలో మారు మనసు పొందు, బాప్తిసం పొందు, రక్షించబడు. ఈ మహారక్షణ రాజులు ఇవ్వలేరు, అధికారులు ఇవ్వలేరు, డబ్బు ఇవ్వలేదు, మన పలుకుబడులు ఇవ్వలేరు, కులం ఇవ్వలేరు, మతం ఇవ్వలేరు, ఎవ్వరు ఇవ్వలేరు. నీ అపాయాలలో ఉపాయంగా దేవుని రక్షణ నిన్ను కాపాడునుగాక. రక్షకుడే ఆయన నిన్ను కాపాడునుగాక. మహారాజుగా నిలిచి ఈ మహారక్షణ మనందరికీ దయచేయునుగాక. మూడో మాట చదువుకొని మనం ముగించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లే యెషయా గ్రంథంలో ఒక మాట చదువుతారు. మొదట జకర్యా పుస్తకం 13వ అధ్యాయం 2వ వచనం చదువుతారు. జకర్యా, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు, నాకుండా కొట్టివేస్తాను, రాజులు రాసినటువంటి పుస్తకం, మొదటి రాజుల పుస్తకం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగూ ప్రార్థన చేస్తూ ఉండగా యెహోవా అగ్ని దిగి దహించి వేసేను, ఆరిపోజేసేను. చూచి సాగిలపడి, నెక్స్ట్ ఏలియా చేసిన పని ఏంటంటే కత్తి తీసుకొని వాటికి సంబంధించినవన్నీ, నేను బయట జరుగుతున్నటువంటి వాటి గురించి చెప్పట్లేదు కానీ ఆత్మీయులలో జరుగుతున్నటువంటి ఆరాధన గురించి చెబుతున్నా. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. బాగేనండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు, అమ్మా మీరు ఎక్కడ ఆరాధిస్తూ ఉన్నారు అనంటే ప్రభు అడిగినప్పుడు ఆమె చెబుతుంది, అదుగదుగదుగో ఆ కొండ మీద, అదుగదుగదుగో అక్కడ, ఇక్కడ. నేను చెప్పొచ్చేటువంటి ఒక చక్కటి మాట ఏనండి ఈ పాయింట్లో. ఏమిటనంటే, విగ్రహారాధన వాళ్ళు తెలిసో తెలియకో చేస్తున్నారు. ఆత్మీయ ప్రజలలో ఓ భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతుంది.
ఏలియా పౌరుషం కలిగి ఏ విధంగా రోషం కలిగి ఛాలెంజ్ చేశాడో, ఆత్మీయ జీవితంలో నీవు కూడా నిన్ను బలహీనపరచు దేశాన్ని వ్యాపిస్తూ ఉన్నటువంటి, నిన్ను వ్యాపిస్తున్నటువంటి దేవుణ్ణి తప్ప ఏవి అతిగా నువ్వు ప్రేమిస్తున్నావో, బాగానండి శ్రద్ధగా, అవి నీకు ఒక విగ్రహారాధన. దేవుణ్ణి తప్ప వస్తువు కావచ్చు, బంగారు కావచ్చు, డబ్బు కావచ్చు, లేకపోతే ఈ లోకపు అనేక పదవులు కావచ్చు, లేకపోతే నచ్చి మెచ్చిన మనిషి కావచ్చు, విగ్రహారాధన. లేయా తన తండ్రి ఇంటికాడ నుంచి ఓ బొమ్మ తీసుకొని వచ్చి లోపల దాచుకొని, తండ్రి గారు లేవండి బాబు అని చెబుతుంది. హల్లెలూయా. ఈ రోజున దేవుని కటాక్షం, దేవుని కరుణ దేశంలో, రాష్ట్రంలో లేకుండా పోతుందంటే కారణం ఏంటి తెలుసా? నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు. కారణం ఏంటి తెలుసా? అనేకమైనటువంటి వాటిని నీవు ఎంచుకొని వాటినే ప్రాముఖ్యంగా కొనసాగించబడుతున్నావు గనుక ఈ దేశంలో అవి పెరిగిపోతున్నాయి. దేవుని ప్రత్యక్షత దిగొచ్చిందా? దేవుని కరుణ దిగొచ్చిందా? ఆమెతో అంటున్నాడు, నువ్వు ఎక్కడ ఆరాధిస్తున్నావు? చూడండి, నీ దేవుణ్ణి తప్ప వేరే దేన్ని ఆరాధించావో అది నీకు ఒక విగ్రహము. హల్లెలూయా. అది నీకు ఒక విగ్రహము. సెల్ ఫోన్ ఒక విగ్రహం అయిపోయింది. ఇప్పుడు ఒక దేవత అయిపోయింది. ఈ రోజున ఒక స్త్రీ పురుషుడికి ఒక దేవత, దేవుడైపోయారు. ఆర్థికంగా బాధపడుతున్నవాడు ధనవంతుడు ఒక దేవుడైపోయాడు. ఆ సమయంలో సహాయం చేస్తే చేతులు పట్టుకొని వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుడిలాగా నన్ను ఆదుకున్నావయ్యా, నువ్వు దేవుడువయ్యా. ఎవరిని నువ్వు దేవుని చేస్తుందో ఒకసారి ఆలోచించండి. నీ దేశంలో, ఈ దేశంలో యెహోవాయే సైన్యములకు అధిపతియగు యెహోవాయే రాజాది రాజుగా, దేవాది దేవుడుగా ఆయన నీ ముందు ప్రత్యక్షపరచబడునుగాక. ఆమేన్. ఈ రోజున నువ్వు ఎవరిని, ఎక్కడ, ఏ విధంగా పరిచయం చేస్తున్నావు? సరే ఆలోచించండి. ప్రాముఖ్యత దేనికి, ఎవరిని ప్రాముఖ్యంగా ఎంచుతున్నావు? సత్యాన్ని విడిచిపెట్టి అసత్యములో మార్గాన్ని విడిచిపెట్టి తప్పుడు మార్గాల్లో నడిచి దేవుణ్ణి కాని వాటిని దేవుళ్ళగా పోల్చి ఈ రోజున నువ్వు కొనసాగించబడుతున్నావు. ప్రియ సహోదరి సోదరా, అది నీకొక విగ్రహం. దానిని నువ్వు ఏలియా వలె ఏం చేశారు తెలుసా? ఈ బాయిల ప్రవక్తలందరినీ ఎంటబడి నువ్వు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఏవి నీకు వ్యతిరేకంగా, లేకపోతే నీ దేవునికి నీకు దేవుడి కానివి అవే దేవుడికి అవే ప్రపంచం అయిపోయినాయి. నీకు డబ్బు ఒక ప్రపంచం, నీ పిల్లలు ఒక ప్రపంచం అయిపోయారు. చాలా మందికి ఈ లోక సంబంధమైనవి ఒక ప్రపంచం అయిపోయినాయి. దేవుడు నీకు ఒక ప్రపంచం అవ్వాలి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత ఎప్పుడు కలుగుతుంది? దేవుని కరుణ కటాక్షం, నీ ప్రార్థన ఎప్పుడు ఆలకించబడుతుంది? అక్కడ ఇక్కడ కాదు. యేసు ప్రభు స్వతహాగా చెబుతున్నాడు, అమ్మా ఆ పునరుత్థానుడును నేనే, నీ ఎదురుగున్నటువంటి వాడును నేనే. నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధనలో యేసు క్రీస్తునే మనసారాను ఆరాధిస్తే ఆయన నీకు ఏలియా దగ్గర ప్రత్యక్షమైనట్లుగా నీకు ప్రత్యక్షపరచబడును గాక. ఆమేన్. ఎంతకాలం నీ ప్రార్థన ఆలకించబడక నీ దేశంలో అనేకమైన బాధలు. ఈ రోజున చూసారా? బాగేనండి. ఇక్కడ మందిరానికి వస్తున్నారా చాలామంది? ఇక్కడ కాదు, మందిరానికి వస్తూ ఉంటారా? ఇక్కడ వాళ్ళు సరిగ్గా ప్రార్థన చేయరు, సరిగ్గా మొరపెట్టరు, లేకపోతే
తప్పక ఏలియా ప్రార్థన విని దేవుడు దిగొచ్చినట్లుగా నీ ప్రార్థన ఈ దేశంలో ఆలకించి దేవుడు దిగొచ్చునుగాక. ఈరోజు నీ చేతులు ఎవరికి చూపిస్తున్నావు? నా రాత బాగాలేదు, నా గీతలు బాగాలేదు, నా రాత బాగాలేదు, నా గీతలు చూడండి, నా చేయి చూడండి అని చిలక పసిచోడుకు చూపిస్తున్నావా? ఏ దేవతలకు చూపుతున్నావు? ఏ ప్రవక్తలకు చూపుతున్నావు? ఏ ప్రవక్తలకు చూపుతున్నావు? నీ హృదయం స్టడీ పెట్టుకో. ఏంటి దేన్ని ప్రాముఖ్యంగా ఎంచుకున్నావో దాన్ని తీసివేసి దాని స్థానంలో దేవుని పెట్టు. దాని స్థానంలో దేవుని నిలబెట్టుకో. నువ్వు ఈరోజు నా ప్రియ సహోదరి సోదరా, దేవుని ప్రత్యక్షతలు దేశంలో కదువైపోయినాయి. నీ ప్రార్థన ఆలకించబడట్లేదు. ఏంటి ఈ సౌలు సమూయేలు బ్రతికి ఉన్నంత కాలం చెబితే వినలా. సమూయేలు బ్రతికి ఉన్నంత కాలం చెబితే కొంతమందికి సేవకుడు ఉండి ఏంటి దేవునికి మనుషులకు మధ్య రాయబారి ఉండి సత్యముగా న్యాయముగా నీతిగా సేవ చేస్తున్న సేవకుడు అంటే పడదు కొంతమందికి. ఈ సౌలుకి ఒక దురాత్మ బట్టి, ఈ సౌలుకి ఒక దురాత్మ ఆవరించి మాటికి ఏంటి దావీదును ఓ భయంకరంగా హింసిస్తూ వచ్చాడు. దైవజనుడు చనిపోయి ఏంటి బ్రతికున్నంతకాలం ప్రవచనాలు చెప్పాడు. ఇలా ఉండు, నీ ప్రవర్తన ఇలా ఉంది, నువ్వు ఇలా నడు, ఫిలిష్తీయుల దగ్గర ఇలా యుద్ధం చేయి, అపవిత్రమైన ఏమీ తీసుకురాగాక, నిషిద్ధమైనది ఏది వద్దు, విగ్రహారాధన వద్దు అని చెబితే ఈరోజున వాటినే ఈ సౌలు చేపట్టుకొని తెచ్చి ఏంటి అనేక విషయాల్లో దేవుని ప్రత్యక్షతలు దూరం అయ్యాడా. ఆ సేవకుడు కాస్త దూరం అయిపోతే చచ్చిపోయిన తర్వాత అనేకమైనటువంటి మంత్రగాల దగ్గరకు పరిగెడుతుంది. దేశంలో ఏంటి దేవుని ప్రత్యక్షతలు కనపడుతున్నాయి, కనపడాలి, కనపడేటట్లుగా నీవు నీ జీవితంలో ఏ విగ్రహ ఆరాధన ఉందో కొట్టివేయబడుదుగాక, కొట్టివేసుకుందుగాక, నిశ్చయముగా తొలగించుకోవాలి. అధికముగా ఆశపడుతూ, అధికముగా ఇష్టపడుతూ, అదే ప్రియమైనదిగా ఎంచుకుంటూ ఉంటారు. అవి నీకు ఒక రోజుకి ఒక ఉరిగాను, అవే నీకు ఒక రోజుకి నీ నడినెత్తి మీద ఒక భయంకరమైనటువంటి ఉత్సుగాను మారుతాయి. అటువంటి పరిస్థితుల్లో పడిపోకుండా వాటన్నిటిని తీసివేసుకొని ఈ సౌలు పోయే రాజ్య పరిపాలన విషయంలో ఎవరు దేవుని ప్రత్యక్షతలు ఇచ్చేది ఎవరు అని చూస్తున్నాడు. చివరికి చనిపోయినటువంటి దైవజనుడిని అక్కడ పూజలు పునస్కారాలు చేపించి ఆమె ద్వారా లేపించి నా రాజ్యం నిలబడుతుందా లేదా అని అడుగుతున్నాడు. రేనే బతికున్నంతకాలం చెప్పినా విన్నావా? ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకుడు చెప్పినంతకాలం నువ్వు విన్నావా? లేనిపోయిన అన్ని వంకలు డొంకలు ఎతుకుతూ ఉంటావు. లేనిపోయిన అన్నీ ఎతికి దేవుని ప్రత్యక్షతలు చూడకుండా దేవుని సొగసు స్వరూప్యాలు, ఆయన యొక్క గుణము, ఆయన యొక్క మాటను, ఆయన యొక్క ఆజ్ఞలను వినకుండగా పోగొట్టుకుని చివరాఖరికి ప్రియ సహోదరి సోదరా అనేకులు ఈరోజు నవ్వులు పోలవటానికి గల కారణాలు ఏంటి? దేశంలో, రాష్ట్రంలో, నీ ప్రాంతంలో, నీ ఇంట్లో క్రైస్తవులే, దేవుని నమ్మిన బిడలే, విశ్వసించిన వాళ్ళే, బాప్తిస్తు పొందిన వాళ్ళే, ఈ సౌల్ని రాజుగా అభిషేకించిన వాడే, ఆ సభలోకి వెళ్ళి ఒక క్రొత్త ఆత్మను పొందినవాడే. కానీ ఈ రోజున వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోయి చేయి చూపిస్తున్నాడు, వీటిని దేవతలుగా పోలుస్తున్నాడు. నేను ఈ ప్రార్థనా వీరుల సమావేశంలో ఈ మాటలు ముగిస్తున్నా. ప్రియ సహోదరి సోదరా, నీ వాటినన్నిటిని పక్కన పెట్టి రాజాతి రాజైన మహారాజు అయిన యేసయ్యని నీవు దేవునిగా నువ్వు ఎంచుకొని ఆ దిశగా ఆయన ఆరాధించగలిగితే ఏలియా ప్రార్థన విని అగ్ని దిగి వచ్చినట్లుగా అగ్నిమయమైన దేవుడు నీ ప్రతి ప్రార్థన ఆలకించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం చేయాలో తెలుసా? ఏలియా ఎంటబడి బాయిల ప్రవక్తలను చంపినట్లుగా నీవు కూడా నిన్ను బాధించిన, నిన్ను వేడిపించిన, నిన్ను దేవుళ్ళు ఎదగనీయకుండా చేసినవన్నిటిని తుత్తినిలుగా చేయాలి. ఈ రోజున ప్రియ సహోదరి సోదరా, వాటితోనే రాజీ పడుతున్నావు, పాపంతోనే రాజీ పడుతున్నావు, వాటితోటి రాజీ పడుతున్నావు, అబద్ధాలతోటి రాజీ పడుతున్నావు, మోసంతో రాజీ పడుతున్నావు, అక్రమాలతోటి రాజీ పడుతున్నావు. ఏమి అసహించుకోవాలో వాటిని ప్రియంగా ఎంచుకుంటున్నావు.
ఏటిని దూరం చేసుకోవాలో వాటిని దగ్గర తెచ్చి పెట్టుకుంటున్నావు. ఏవి వద్దని దేవుడు చెప్పాడో వాటినే తెచ్చి పెట్టుకొని అయ్యే ప్రియమగా ఎంచుకుంటున్నావు. ఇప్పుడు దేవుడిని ఎద్దు నుంచి దూరం అయిపోతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో సముఖంలో ఈ దేశంలో ఆ దేశంలో ఆయన సర్వ విషయములలో నీకు మేలు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ మోకరించి లేచి నిలబడని, లేకపోతే చాంజీ నుంచి కూర్చున్నారు. అందరు లేచి నించొని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం.